అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన కొనసాగుతుంది. నిజంగా ఈరోజు నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు సత్తెనపల్లిలో ఒక దుర్ఘటన జరిగింది. కారు కింద పడి ఒక కార్యకర్త మరణించాడు. దానికి సంబంధించి పెద్ద గొడవైన పరిస్థితి. దాని తర్వాత కూడా చాలామంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన పర్యటనకు సంబంధించి అనుమతి తీసుకోవాలని చెప్పి ముందు నుంచి మాట్లాడుతున్న పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు తెలిసి వాళ్ళు ఇంకా మేల్కోలేదు అన్నట్టు అనిపిస్తది. ఎందుకంటే అసలు ఇంకా వాళ్ళే గవర్నమెంట్‌లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంకి సంబంధించి మెడికల్ కాలేజీకి ఆయన అక్కడికెళ్ళి ఆయన సందర్శించి వస్తారంట. ఏం సందర్శించి వస్తారండి? ఈ పర్యటన మొత్తాన్ని చూస్తే ఎలా ఉందంటే 1000 ఏనుగులు తిన్న రాబందు తీర్థయాత్రలకు బయలుదేరిందంట. అలాగే గత 5 సంవత్సరాలలో మీరు చెయ్యని మారణ హోమం లేదు. మాట్లాడినోళ్ళని కేసులు పెట్టి లోపలేసి బొక్కలేయించి ఎంతమందిని హింసించారో అందరికీ తెలుసు. నిజంగా మీరు చేసిన ఆ దుర్మార్గ పాలన నుంచి అందరూ బయటపడుతున్న టైంలో మళ్ళీ మీరు దండయాత్రలు మొదలెట్టారు ఆంధ్రప్రదేశ్‌లో. ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం మీలాంటి లీడర్స్ అక్కడ పుట్టడం. ఎందుకంటే 4 కంపెనీలొచ్చి ఒక 10,000 మందికి ఉద్యోగాలో లేకపోతే ఎవరన్నా తీసుకొచ్చి ఏదైనా చేద్దామంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తా రప్పా కార్యక్రమాలు చేస్తా పై ప్రజలని భయపెడుతున్నారు మీరు. ఏం చేశారండి? మేము మెడికల్ కాలేజ్ కట్టాం నర్సీపట్నంలో అది చూపిస్తాను అని చెప్పి మీరు బయలుదేరారు. ఏం జరిగిందండి? డాక్టర్ సుధాకర్‌కి సంబంధించి ఒక మాస్క్ ₹5 మాస్క్ అడిగితే పిచ్చోడని ముద్రేసి చంపేసిన మీరు 500,00,00,000 పెట్టి అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారని జనాలు నమ్ముతారండి? హ్మ్. దానికి సంబంధించి ₹500,00,00,000 మెడికల్ కాలేజీకి కనీసం 10,00,00,000 కూడా మీరు అక్కడ ఖర్చు పెట్టలేదు. పునాదులేసి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను మెడికల్ కాలేజీలు కడితే వెళ్తూ ఆగి ఇలా చూసి ఆహా అని చెప్పి వెళ్తారంట. ఈరోజు కూడా అలాగే అవుతుంది. మీరు కట్టిన పునాదులు చూసి ఆగి ఆహా బదులు తుపుక్కని ఉమ్మేసి వెళ్తున్నారు. కనీసం చూడండి మీరు చేసిన దుర్మార్గం ఏంటి చేశారనేది ఒకసారి చూపిస్తా. మాస్క్ అడిగాడని చెప్పి మనిషిని చంపేసిన మీరు ఏం చేస్తారండి? రైట్. ఇదిగో హోర్డింగ్స్ మీరు వస్తున్నారంటే నర్సీపట్నం పర్యటనలో ఇలాంటి హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ నెవర్ అగైన్. మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసేవాళ్ళు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతుంటే నమ్మాలా? ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. మీరొస్తే గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు అక్కడ ప్రజలు. దళిత సంఘాలు గొడవలు చేస్తున్నాయి. డాక్టర్ సుధాకర్ హత్యకి మీరు ఆల్మోస్ట్ మీరు హత్య చేసినట్టే. ఆయన్ని చంపేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ హత్యకు క్షమాపణ చెప్పి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం రావాలని కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. నిజంగా క్షమాపణ చెప్పే దమ్ముందా జగన్ మీకు? ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు మొత్తం ప్రజల్ని దోచుకు తిని ఈరోజు హఠాత్తుగా నేనొచ్చేసి నేను ప్రజలు బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. డాక్టర్ సుధాకర్ ఆత్మఘోష ఒకసారి విందాం. మీరు కూడా వినండి. ఎందుకంటే మర్చిపోతే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా ఒకసారి వినండి. మినిమం మెడికల్ డిపార్ట్మెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎవరు చెప్పు అంటున్నాడు. డాక్టర్కి మినిమం రెస్పెక్ట్ లేదా? ఒక్క మాస్క్ కూడా ఇవ్వట్లేదండి సీనియర్ డాక్టర్. ఒక్క మాస్క్ కరోనాలో చచ్చిపోతున్నావురా దేవుడా అని చెప్పి ఒక్క మాస్క్ అడిగితే తర్వాత ఏం చేశారండి? ఇలా ఉండేవాడిని ఎలా చేశారు? నెక్స్ట్ వస్తాడు చూడండి. ఇంత దుర్మార్గం చేసి వ్యక్తిత్వ హననాలు చేసి కుటుంబాన్ని బాధలు పెట్టి నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టి ఏసి ఒక మనిషిని చంపేశారు. ఈ పాపం నిజంగా మీకు తగలదా? అందుకే ఇలాంటి ఎంతమంది పాపము తగిలి
164 నుంచి ఏంటి 11 పడిపోయారు. ఇంకా జనాల్లో మోసం చేసి మేము ఏది పడితే అది చేస్తాము, మేమే గవర్నమెంటు, మీరు గవర్నమెంట్లో ఉన్నారని అనుకున్నారా? కాదు, మీరు గవర్నమెంట్లో ఇంకా ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారు. ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. సిగ్గుండాలి వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ జగన్మోహన్ రెడ్డికి. చాలా అన్యాయంగా ఉందమ్మా. ఆ నర్సీపట్నం ఎమ్మెల్యేని ముందు శిక్ష పడాలి, వారికి సపోర్ట్ గా ఉన్న అది ప్రాజెక్ట్ పడాలి. నా బిడ్డ పోయిన నేను మాత్రం వాళ్ళు మాత్రం వదిలిపెట్టేది లేదు. వాళ్ళు ఎవరు న్యాయం చేస్తే నేను వాళ్ళ పట్టు ఉండే నిలబడతా. అది ఒక తల్లి ఆవేదన. కొడుకుని చచ్చిపోతే కనీసం అక్కడ ఎమ్మెల్యే మాట్లాడు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడని పరిస్థితి. ఇంత దారుణాలు చేసి మీరు ఈరోజు మాకేం తెలీదు, మేము శుద్ధపోసలమే, నేను వస్తుంటే భూమి బద్దలవుతుంది, 65,000 మంది పోలీసులు పెట్టారని చెప్పుకుంటున్నాడు. ఇందాక ఎవడో తాగుబోతు ప్రసాద్ ఒకడు ఉంటాడు. 65,000 మంది పోలీసులు పెట్టారా? మీరు ప్రజల ప్రాణాలు తీస్తా మీ టైర్ల కింద తొక్కేసి జనాలు చంపేస్తారని చెప్పి మీరు శవం లేకపోతే బయటికి రారు. ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం చూపిస్తారు? అక్కడికి వెళ్ళి మొండిగోడలు చూపిస్తారా? మొండిగోడల్లో లేకపోతే ఏది పడితే అది చూపిస్తారా? చూద్దాం. ఇంకా దళిత సంఘాలు దీనికి సంబంధించి చాలామంది మాట్లాడుతున్నారు. రైట్, మీరు వస్తున్నారంటే మొత్తం తండోపతండాలుగా భూమి బద్దలై ఆకాశం నుంచి కోట్ల మంది అన్న ఏమైనా వస్తారు చెప్పండి? అన్న మమ్మల్ని నాగించో 5 సంవత్సరాలు, ఇంకా మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు వస్తే మేము ఇక్కడి నుంచి బీహార్ పారిపోతామన్నా అని చెప్పడానికి వస్తారా? దళిత సంఘాలు ఏడుస్తున్నాయి, మీరు క్షమాపణ చెప్పాలని. అది పరిస్థితి. దళిత సంఘాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాయి. ఏంటి మా పరిస్థితి, ఎందుకు మా దరిద్రం ఇంత చేసి మళ్ళీ ఇంకేం చేయాలి? డాక్టర్ సుధాకర్ కుటుంబానికి మీరు క్షమాపణ చెప్పాలి. మేము కనీసం మాస్క్ ఇవ్వలేకుండా జనాన్ని చంపేశారు. ఇదొక్కటేనా? ఎన్ని చేశారు మీరు? చూపిస్తా. దళిత సంఘాలు దళితులకు సంబంధించి మీరు ఎన్ని దరిద్రాలు చేశారో చూపిస్తా. అది కూడా ఏం చెప్తున్నారు? దళితులకి మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పారు. అంబేద్కర్ విదేశీ విద్య ఉంటే పేరు పీకేసింది ఎవరండి? విదేశీ విద్య అని చెప్పి అంబేద్కర్ పేరు పీకేసింది మీరు కాదా? ఇంకెన్ని చేశారు మీరు? దళితులపై జగన్ ఘాతుకాలు ప్రజలు ఇంకా నిజంగా మర్చిపోలేదు. ఒక్కసారి చూస్తే జగన్ పాలనలో 220 మంది దళితులు హత్యకు గురయ్యారు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మిగతా వాళ్ళు అన్నీ చూసుకుంటే 220 మంది దళితుల్ని చంపేశారు. అప్పుడు మిగతాది మీకేం తెలియలేదా? దగ్గరగా 637 మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి మీ పాలనలో. మీరిచ్చిన నాటు మందులు, దాంతోపాటు మీరు పెంచి పోషించిన గంజాయిలు కొట్టి 637 మంది మహిళలను చంపేశారు. కానీ మీకు ఎదురుగా ఒక్కడు కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి రాకూడదు, మీకు ఎదురుగా ఎవ్వరు మాట్లాడకూడదు. ఇంకా మీరు చేసిన దరిద్రాలు చాలా ఉన్నాయి. సాగులో ఉన్న 11,000 ఎకరాల దళిత భూములను లాక్కున్నారు. మీరు ఎవరి భూములు లాక్కోలేదు చెప్పండి? దళితులు ఒక్కళ్ళదేనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం లాక్కున్నారు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం కలిసి 11,000 ఎకరాల భూములు మీరు దొబ్బేశారు దళితులకి. మేము దళితులకి మంచి చేశాము, దళితులు మా పక్షం ఉన్నారని చెప్పి కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు మీరు. నెక్స్ట్, టీడీపీ అమలు చేసిన 23 దళిత పథకాలను మీరు తీసేశారు. అవును, అంబేద్కర్ విదేశీ విద్యని తీసేసి ఆయన పేరు పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం దళితుల మీద ఇన్ని ఘోరాలు చేసి విజయవాడలో అంబేద్కర్ గారిది ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టిస్తారు. మొత్తం ఇంటిలో అందరినీ చంపేసి వాళ్ళ ఇంట్లో బిర్యానీ పెట్టాడంటే ఎవడో. ఇట్లాగే ఉంటుంది.
కాబట్టి ఈరోజు మీరు ముసలి కన్నీరులు ఇవన్నీ కూడా కారుస్తూ మెడికల్ కాలేజీలు మీ అవి తెచ్చాం ఈ తెచ్చాం అని కూడా మీరు మాట్లాడుతున్నారు. ఏం తెచ్చారండి మీరు మెడికల్ కాలేజీలు? మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఏంటి 500 కోట్ల రూపాయల ప్రాజెక్టు నర్సీపట్నానికి సంబంధించి 10 కోట్ల రూపాయలు కూడా మీరు ఖర్చు పెట్టలేదు దాంట్లో. జనాలకి తెలియని విషయం ఏంటంటే ఇంకా మేమేదో మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరిని మేము ఉద్ధరించామని చెప్పి మాట్లాడుతున్నారు. దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కదా. మొత్తం దాంట్లో మీరు పంపించిన మీరు చేసే దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. 40% చేయడానికి మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసేసారు. దీంట్లో మళ్ళీ మీరు సీట్లు కూడా అమ్ముకున్నారు కదా. 50% సీట్లు అమ్ముకున్నారు. 50% మేనేజ్మెంట్ కోటా కింద మీరు సీట్లు అమ్ముకున్నారు. ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి కొంతమంది మిగతా సీట్లు అమ్ముకున్నారు. ఇవన్నీ జనానికి తెలియదు. ఇవన్నీ మీరు చెప్పరు. అదేంటంటే మేము మెడికల్ కాలేజీ కట్టాము, మమ్మల్ని ఆపేశారు, మాకు 250 సీట్లు వచ్చి 50 సీట్లు వస్తే వెనక పంపించేశారు. ఇలాంటి సొల్లు కబుర్లంతా ఇంకా ఎన్ని రోజులు చెప్తారు? 5 సంవత్సరాలు చెప్పారు, జనాలు వినలేదు. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టు వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నారు. 2 రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు, 4 రోజులు ఎక్కడో బెంగళూరులో ఉంటాడు. అసలు ఉంటాడో ఉండడో కూడా తెలియదు. ఇంట్లో ఉద్యోగం లేని మొగుడిని పెళ్ళాన్ని తిడుతుంది కదా. ఏంటి ఇక్కడ రోజు ఇక్కడే చేస్తావు, బయటికి వెళ్ళు అంటే వెళ్ళి వచ్చినట్టు వారంలో ఒక 4 రోజుల్లో ఈ రోజన్నా బయటికి పోవని చెప్పి వదిన తిడితే బయటకు వచ్చి అమ్మ ఏదని చేయబోతే ఇంట్లో తిట్లు తప్ప ఉన్నట్టుగా అట్లా వచ్చినట్టు తప్ప జనాలకు మంచి చేద్దాం అన్నట్టు కూడా ఏం కనిపించట్లేదు. ఏదని చెప్పండి, మీరేం చెప్తారు చెప్పండి. ఇంకా మీరు దళితులకు సంబంధించి జనాల్లో ఇంకా రెచ్చగొట్టాలి, దళితులను రెచ్చగొట్టాలి అని చెప్పి రకరకాలు అండి. ఆంధ్రప్రదేశ్ బాగుండటం మీకు ఇష్టం లేదా? పెట్టుబడులు రాకూడదా? డెవలప్మెంట్ జరగకూడదా? ప్రతిదాన్ని రాజకీయమే. అమరావతి తీస్తే అమరావతి మునిగిపోయిందని చెప్తారు. ప్రపంచంలో వరదలు ఎక్కడ లేవు చెప్పండి. ఎక్కడ వరదల వీడియోలు ఉన్నా కానీ అమరావతి అని చెప్పి మీరు మీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ ఉంటుంది. సిగ్గుండాలి కదా. ఎక్కడో దళితుల మనోభావాలను గాయపరిచిన వైసీపీ నేత గోవిందయ్య అన్న ఒక క్యాండిడేటు ఏంటి ఆయన దరిద్రాలు సరిగ్గా చేయనివ్వట్లేదని చెప్పి ఒక స్క్రిప్ట్ ప్రకారం ఏంటి ఎక్కడో పాకకు నిప్పు పెడితే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని చెప్పేసి షో ఆఫ్ చేసి ధర్నా చేసి ఒక లేనిపోంది ఒకటి క్రియేట్ చేసి రాష్ట్రంలో అశాంతి నెలకొల్పి ఏం చేయాలంటారు మీరు? ఏం చేయాలి అంటే మిగతా ఏం రాకూడదు, ఇక్కడ మొత్తం అశాంతి ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి జనాలకు తెలియజేయాలా లేకపోతే లోకానికి తెలియజేయాలా? చూడండి, 4 నెలల క్రితమే అంబేద్కర్ విగ్రహం కాల్చివేత కుట్ర పన్నారు. దీనికి సంబంధించే ప్రణాళిక ప్రకారం ఈ విగ్రహానికి ఆనించిన పాక నిర్మాణం ఉంది. అనుకున్నట్టుగా పాకకు నిప్పిపెట్టి కుట్ర అమలు. అంబేద్కర్ను అవమానించిన గోవిందయ్యపై దళితుల ఆగ్రహం. తీసుకెళ్లి బొక్కలు వేశారు ఆ గోవిందయ్య అయినటువంటి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. ఏం చెప్తారు? దళితుల్ని మా అంబేద్కర్ విగ్రహాన్ని పోగొట్టారు. ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి దరిద్రమైనటువంటి పనులు చేస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పండి. ఇంకా 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 చెప్పుకుంటూ పోతే బొచ్చుడు, ఇంక ఇలా వేసుకుంటూ పోతే సాయంత్రం దాకా కూడా అవుతుంది. ఇదిగో డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, డాక్టర్ అచ్చెన్న వైఎస్ఆర్ జిల్లాలో హత్యకు గురైన దళిత అధికారి ఆయన. ఎంతమందిని చంపారు ఇలాగ మీరు చెప్పండి. బొచ్చడు ఎంతమందిని. ఇప్పుడు అంతా ప్రజలు మర్చిపోతారా? మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి నాటుసారా చేశారు, ఇది చేశారు, ఏదో ఒక కలర్ ఇచ్చి ఓకే నాటుసారా ఎవరు పట్టుకున్నారు? గవర్నమెంట్ పట్టుకుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టుకుంది. దానికి సంబంధించి కొల్లు రవీంద్ర ఈరోజు మాట్లాడారు. నిజంగా తప్పు చేస్తే తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎవరు జయచంద్రారెడ్డిని కూడా సస్పెండ్ చేసింది పార్టీ. దాంతోపాటు ఇంకొక ఆయన కూడా సస్పెండ్ చేసింది తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళని. ఎవరైనా మీరు సస్పెండ్ చేశారా? రోజున సస్పెండ్ చేశారా? డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే దిక్కు లేదు, ఆయన పక్కన పెట్టుకొని కార్లు ఎక్కించుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గుండాలి కదా మీకు. అంటే మీకు అది లేదనుకోండి, ప్రజలు మీకు అన్నీ పోయినాయి అనుకుంటున్నారు. కానీ ఒకేసారి బయటకు వచ్చి మొత్తం ఏదో దేశం అల్లాడిపోతుంది, అన్న వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అన్న? టైర్లకి ఎంత దొక్కించేయడానికే? అన్న వస్తాడు. మంచి రోజులు కాదు, పోయే కాలం వస్తే ఇలాంటివి వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏదో జరిగిపోతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? ప్రజలందరూ హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మీరే ఏం చేయాలో తెలియక అటు సోషల్ మీడియాలో వచ్చు, ఇటు బయట కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇలాంటివి కూడా చేస్తున్న పరిస్థితి. కాబట్టి నిజంగా మీరు మెడికల్ కాలేజీకి సంబంధించి మీరు కడితే అక్కడే ఉంటాయి కదా, ఏమవుతుంది? జనాలు చూస్తారు,
జనాలు తెలుసుకుంటారు. దానికోసం 63 కిలోమీటర్లు ఏంటి ఒక ఏంటి దండయాత్రలాగా రోడ్ల మీద ప్రజలకి ఇబ్బందులు కలిగించుకుంటా ఆ? మళ్ళీ టైర్ల కిందేసి తొక్కిస్తారని భయం పాపం వాళ్ళకి. వద్దు బాబు గో బ్యాక్ అని చెప్తున్నారు. అయినా కానీ మేము సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గా వచ్చి ఏం చేసింది చెప్పండి? ఇలాంటి సొల్లు మాటలు ఆపితే బెటరు. ఎందుకంటే కోడిగుడ్డు అమర్నాథ్ ఉన్నాడు నర్సీపట్నానికి సంబంధించి మొన్న అని చెప్తున్నాడు, పోలీస్ అధికారులు ఇబ్బంది ఉందాయా, నువ్వు రోడ్డు మార్గం ధర వద్దు, నువ్వు హెలికాప్టర్లు వెళ్ళమంటే లేదు లేదు నేను హెలికాప్టర్లు వెళ్ళను, హెలికాప్టర్లు అయితే 5 నిమిషాలు వెళ్ళిపోతాము, ఇంత 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 దరిద్రం జనాలను తొక్కించడానికి మాకు టైం ఉండదు కదా, కాబట్టి మేము రోడ్డు మార్గం ద్వారా వస్తాము 63 కిలోమీటర్లు అని చెప్పి కోడిగుడ్డు అమర్నాథ్ చెప్తున్నాడు. పోలీసులు అంటే మీకు భయం లేదు, పోలీసులు ఏది చెప్పినా కానీ మేమే గవర్నమెంట్లో ఉన్నామని చెప్పి ఇంకా మీరు ఫీల్ అవుతారు. కాబట్టి ఇలాంటి రోత కార్యక్రమాలు చేస్తే ప్రజలు అన్నీ గమనిస్తారు. తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి? కొత్త గవర్నమెంట్ వచ్చి దగ్గరగా 16-17 నెలలు అయింది అంతే. మీరు చేసింది ఏదో ఉంటుంది, చాలా కాలం యాది ఉంటుంది అని చెప్పి అంటాడు కదా బాలకృష్ణ. ఆ టైపులో మీరు 5 సంవత్సరాల్లో చేసిన దారుణాలు ఘోరాలు ఇంకా 100 ఏళ్ళు కూడా ప్రజలు మర్చిపోరు. కాబట్టి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ సొల్లు యాత్రలు చేసి మేమేదో చేసాము అంటే మాత్రం ప్రజలు 2029లో కూడా చెప్పుతో కొట్టే పరిస్థితి ఉంటుంది.